టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చౌక్ వద్ద ముక్కు నాలుగు రాసి ధర్నా చేస్తుంటే బాగుండేది. మీరు చేసిన తప్పిదాలు అన్ని కావు. మీ తప్పిదాల వల్ల కుమారుల్ని కూతుర్ని కోల్పోయి ఇలా అధోగతి పాలంటే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీరు నిజంగా ఇవాళ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ధర్నాలో కూర్చుని ఉంటే కనీసం చనిపోయిన వారి ఆత్మ శాంతించేది. 1400 కోట్లు మీ బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతా ఉన్నాయి. ఈ కుటుంబాలకి ఆ 1400 కోట్ల నుండి తలో కోటో 2 కోట్లు ఇస్తే కొంతమేరకైనా వారి ఆత్మ శాంతిస్తుందని నా ఉద్దేశం. నీట్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? మే 3. లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6. పరీక్ష రద్దయింది మే 12. ఇవాళ మేలుకొన్నాడు కేటీఆర్ గారు. కారణం రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక ఉద్యమం, ఒక దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయిలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పి రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోరుకున్న విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తలుగుతూనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు. వాడు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి